ఇగో ఈ ప్రాణి ఇంకేదో మాట్లాడుతున్నది. నువ్వు జై శ్రీరామ్ అనకపోయినా లేకపోతే భారత్ మాతాకి జై అనకపోయినా అది నేను యాంటీ నేషనల్ అయిపోను కదా. భారత మాతకు జై అంటే నష్టమే ఉంది అంటాను, ఎందుకన్నాను అంటాను. అనకపోతే నష్టం ఏముంది? అరే నువ్వు మీ అమ్మ దగ్గరకు పోయి, అమ్మ నేను నీ రొమ్ము పాలు తాగిన కదా, నేను అమ్మని వెళ్ళకపోతే పోయే నష్టం ఏముందమ్మా అని చెప్పేసి మీ అమ్మని అడుగు ఒకసారి. మీ అమ్మ ఏం సమాధానం చెప్తావో చూడు. గుండె మీద ఈ దేశం జెండా పెట్టుకొని కన్న తల్లుల్ని, భార్యల్ని, పిల్లల్ని వదిలేసి చచ్చిపోతామని తెలిసిన కూడా బార్డర్ మీద నిల్చున్న ఒక సోల్జర్ నడురా చెప్తారు భారత్ మాతకి జై అనకపోతే నష్టం ఏముందని. ఈ దేశం పండించిన పంట తింటున్నావు, ఈ దేశం సొమ్ము తింటున్నావు, ఉండనికి చోటిచ్చింది ఈ దేశం, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నీకు హక్కిచ్చింది ఈ దేశమే. ఈ ఆలోచనే భారత్ మాతకి జై అనకపోతే నష్టం ఏంది అని నువ్వు మాట్లాడిన మాట ఇంకొకటి వింటాడు. అది వచ్చిన ఆలోచన నాశనం చేసేది దేశాన్ని. అసలు ఎవడిస్తుంటారా మీకు డబ్బులంతా ఇట్లా మాట్లాడడానికి? ఎంతమంది వచ్చుకొచ్చిర్రా దేశంలోకి? నష్టం ఏంది అని చెప్పేటప్పుడు ఇంకా కుర్చీ మీద కూర్చున్న పెద్ద మనిషి ఎగిరి దండక ఈ చెత్త బ్యాచ్ అంతా ఇంకా టీవీలలో చూపిస్తున్నారు, ఇంకా ఇంటర్వ్యూలు చేసుకుంటా. చెత్త నా కొడుకులేదు.